ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనములైన తండ్రి, సర్వలోక రక్షకుడవు, నాకు కూడా రక్షకుడకు నందుకు వందనాలు. నా యావత్ బాధనంతున్న దేవుడు, ప్రభువా నన్ను రక్షిస్తున్నవాడు. తండ్రి, నిమిషం మాత్రం కోపం చూపించినప్పటికీ తండ్రి ఆయుష్కాలమంతా దయను నా ఎడల కనపరుస్తున్నందుకు వందనాలు. ఆయా సమయాల్లో నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు. నాశనం గోతికి పోకుండా నన్ను కాపాడినందుకు వందనాలు. ప్రభు, ఈ రీతిగా నాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ కొరకై స్తుతిస్తున్నాను. ప్రభు, అలాగనే నా జీవితంలో మీరు అనుమతించిన శోధనలు, శ్రమలు, నిందల, అవమానములు, కష్టాలు, దుఃఖాలు, ఆయా బాధలను బట్టి వందనాలు. వాటన్నింటిలో సహితం మీ కొరకు జీవించగలి కృపణిస్తున్నందుకు స్తుతిస్తూ కనపరుస్తున్నాను. తండ్రి, కరువైనను, వస్త్రహీనత అయినను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను, మరి అటువంటిది ఏదైనాను ప్రభువా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయకుండానట్లు మీరే నన్ను బలపరుస్తున్నందుకు వందనాలు. దినమల్లా వదకు తేపడిన గొర్రెవలే ఉన్నప్పటికీ ప్రభు, ఆ పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని మీ మీద ఆధారపడగలుగుటకు, మీ వైపు చూడగలుగుటకు, మీ వెంట నడవగలుగుటకు సహాయం చేస్తున్నందుకు వందనాలు. ప్రభు, సమస్తము మీ ప్రేమ చేత, మీ కృపా కనికరముల చేత నా యందు జరిగిస్తున్న వాటి కొరకై స్తుతిస్తూ ఘనపరుస్తూ, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేను ప్రభు. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ మీరు ఇచ్చిన రక్షణ పాత్ర చేత పట్టుకుని యేసుక్రీస్తు ప్రభు వారి అతి ఉన్నతమైన ఘనమైన గొప్ప నామములో ఈ కొద్ది నా స్తుతి ఆరాధన సమర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. పాలు పంపులు పొందే ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుండి 17వ వచనం వరకు మార్చి చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుండి 17 వరకు మార్చి చదువుకుందాం. కావున భూమి మీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయుడి. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకని ఒకడు బోధించచ్చు, బుద్ధి చెప్పుచు, కృపాసహితంగాను మీ హృదయంలో దేవుని గూర్చి గానం చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత కానీ, క్రియ చేత కానీ మీరేం చేశారు ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించు. సమస్తము ఆయన పేరట ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ బలలో మేము పాలు పంపులు పొందే ముందుగా మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని, సహాయం చేయమని, కృప చూపమని స్తుతులర్పిస్తూ చదువుని లేఖన భాగంలో మా గమనంలో బోధించండి. మీ దాసుని కొలతలను ఆత్మతో నింపి బలపరచండి. వాడుకొని మహిమ పొందండి. శత్రుకారం లేపరచండి తండ్రి. వినే చెవి, గ్రహించే హృదయం మాకు దయచి యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యము మనకు అందుబాటులో ఉన్నప్పుడు
దానిని మనము గ్రహించవలసిన వారంగా ఉన్నాం. దానిని చూడాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు అక్కడ దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు సంఘాన్ని హింసించడానికి. ఆయన వెళ్తున్నప్పుడు ఆయనకు యేసుప్రభు వారు దారిలో కనబడ్డారు. దారిలో కనబడి మాట్లాడారు ఆయనతో. అయితే అపొస్తలుడైన పౌలు ఆయన్ని చూశాడు, ఆయన విన్నాడు. కానీ ఆయనతో కూడా ఉన్నవారు కొంతమంది చూడలేదు, కొంతమంది వినలేదు. చూడండి, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 7వ వచనం కలిసి చదువుకుందాం. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 7వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 9:7. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి కానీ ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. స్వరం విన్నారు కానీ ఎవరిని చూడకుండా మౌనులై నిలబడ్డారని ఇక్కడ రాయబడింది. అంటే పౌలు విన్నాడు. పౌలు విని 5వ వచనంలో ఏమన్నాడు? ప్రభువా, నీవెవడవని అతన్ని అడుగ్గా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. కాబట్టి పౌలు విన్నాడు కానీ వారు వినలేదు. ఆ స్వరం వినిరి కానీ వారు స్వరం విన్నారు కానీ ఎవరిని చూడలేదు. పౌలు ఆయన్ని చూశాడు, విన్నాడు. వీరు విన్నారు కానీ చూడలేదని ఇక్కడ రాయబడింది. అయితే 22వ అధ్యాయంలో అపొస్తలుల కార్యంలో 22వ అధ్యాయంలో ఏమని రాయబడిందో చూడండి. అపొస్తలుల కార్యంలో 22వ అధ్యాయంలో 9వ వచనంలో, అపొస్తలుల కార్యంలో 22:9 కలిసి చదువుకున్నాం. నాతో కూడా ఉన్నవారు వెలుగును చూచిరు కానీ నాతో మాట్లాడిన వాని స్వరం వారు వినలేదు. అక్కడేమన్నాడు? విన్నారు కానీ చూడలేదని. ఇక్కడేమంటున్నాడు? చూశారు కానీ వినలేదు. ఎట్లా రెండు ఒక్కసారి కరెక్ట్ అవుతాయా? అక్కడ అన్నాడు ఆయనతో ఉన్న మనుషులు మొత్తం అంతా, అది లూకా భక్తుడు రాశాడు, ఇది లూకా భక్తుడు రాశాడు. అక్కడ అన్నాడు వారు విన్నారు కానీ ఆయనని చూడలేదు అని అన్నాడు. ఇక్కడ అంటున్నాడు పౌలు చెప్పినట్టుగా ఇక్కడ రాస్తున్నాడు, వారు చూశారు కానీ వినలేదు. రెండు ఒక్కసారి కరెక్ట్ ఎట్లవుతాయి? అదే మనుషులు కదా. అంటే ఏమైందంటే కొంతమంది ఆ వెలుగును చూశారు కానీ ఆ స్వరాన్ని వినలేదు. మరికొంతమంది ఆ స్వరాన్ని విన్నారు కానీ ఆ వెలుగును చూడలేదు. ఇది అర్థం చేసుకో. మరి చూడకుండా వినకుండా ఏం చేశారు అంటే, నాకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే, కొంతమంది ఎప్పుడైతే వెలుగు కనబడిందో కళ్ళు మూసుకొని ఉంటారు. మనకు చూడండి, గట్టిగా ఏదైనా వెలుగు పడినా లేకపోతే భయంకరమైనది కనబడినా ఏం చేస్తారో చాలామంది కళ్ళు మూసుకుంటారు. అలాగ వాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటారు కొంతమంది. కాబట్టి వాళ్ళకి చూడలేదు కానీ వారు ఏం చేశారు? కళ్ళు మూసుకుని వినేశారు అన్నమాట. ఇంకొంతమంది వారు చూశారు కానీ ఆ శబ్దానికి తట్టుకోలేక వాళ్ళు చెవులు మూసుకొని ఉంటారు. మనం చూడండి, దీపావళి బాంబు పెట్టారు అనుకోండి, వెంటనే ఏం చేస్తారు? అందరూ చెవులు మూసుకుంటారు. అది కనిపిస్తూ ఉంటుంది కానీ వీడికి టుప్ అంటుంది, అటు ఢామ్ అంటుంది పెద్ద శబ్దం, కానీ వీడికి ఎట్లా వినిపిస్తుంది? టుప్. మరి ఎందుకంటే చెవులు మూసుకున్నాడు. అక్కడ కనిపిస్తుంది కానీ వినబడదు. కాబట్టి కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆ శబ్దం వినబడకుండా ఆ స్వరం, ఎందుకంటే భయంకరమైన స్వరం, అది దేవుని స్వరం ఆకాశంలోంచి వినబడినప్పుడు కనుక వెంటనే చెవులు మూసేసుకొని ఉంటారు వీళ్ళు భయానికి. కాబట్టి వీళ్ళు చూశారు కానీ వీళ్ళు వినలే. కాబట్టి కొంతమంది వినకుండా చెవులు మూసుకున్నారు, కొంతమంది చూడకుండా కాళ్ళు మూసుకున్నారు. కాబట్టి కొంతమంది చూడలేదు, కొంతమంది వినలేదు. దేవుణ్ణి కొంతమంది చూడలేదు, కొంతమంది వినలేదు. కనుక మనము వాక్యమే దేవుడు. ఈ వాక్యం మనకు వినబడేటప్పుడు మనం చెవులు మూసుకోకూడదు. కాబట్టి మనం చూసే కన్నులు, వినే చెవులు కలిగి ఉండాలి. ఇది అర్థం చేసుకోవాలి. చూసే కన్నులు ఉండాలి, వినే చెవి. ఎప్పుడన్నా దేవుడు మనకు కనిపిస్తాడేమో, చూసే కన్నులు ఉండాలి, ఏ రూపంలో కనబడ్డా. వినే చెవులు ఉండాలి మనకి. కనుక అటువంటి అనుభవం ఇవ్వమని ప్రభువును ప్రార్థన చేయాలి. తర్వాత
మనం చదువుకున్న భాగం. ఇప్పుడు కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఏమంటున్నాడు? 5వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుకుడి కావున అంటున్నాడు. 5వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డారు. పాపముల విషయమై చనిపోయి దేవుని విషయమై నీతి విషయమై జీవించినట్లు ప్రభువు మనల్ని ఏం చేశాడు? తనతో కూడా లేపాడు. క్రీస్తు కూడా లేపబడ్డాం కనుక మనము ఇక్కడేమన్నాడు? కావున భూమి మీద ఉన్న మీ అవయవములనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష చంపివేయుడి. వాటి చంపేయాలట. ఎందుకు? 6వ వచనం చెప్పాడు, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. వాటి వలన దేవుని ఉగ్రత వస్తుంది. కాబట్టి భయం కలిగి ఉండాలి. దేవుని కోపం కాదు, దేవుని ఉగ్రత వస్తుంది అవిధేయుల మీదకి. అంటే అది అవిధేయత. మనం అట్లా కనుక చేస్తే అది అవిధేయత. అంటే దేవుడికి విధేయత లేక తిరుగుబాటు చేయటం అన్నమాట. ఉగ్రత వస్తుంది. ఏ విషయాల్లో? జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష. తర్వాత ఇప్పుడు ఏమన్నాడు? 7వ వచనం, పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటారు. అంటే అవేం నాకు తెలియదు బాబు అంటానికి లేదు. చిన్నపిల్లలైతే తెలియదు, కానీ పెద్దవాళ్ళు అయితే వారి మధ్యనే నడుచుకున్నారు, అవేంటో తెలుసు. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి, అవి వద్దు. తర్వాత 8వ వచనం, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటినీ విసర్జించండి. కోపం, మొదట కోపం విడిచిపెట్టు. మనం కోపం కంటే మించింది ఆగ్రహం, ఆగ్రహం కంటే మించింది దుష్టత్వం. మూడు వరుసగా ఉన్నాయి. మొదట కోపం వస్తుంది. కోపపడుడి కానీ ఏం చేయొద్దన్నాడు? పాపం చేయకూడదు. ఎక్కడ? ఎఫ్ఎసీలకు రాసిన పత్రికలు అనుకుంటా. ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం, కోపపడుడి కానీ పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపపడుడి కానీ పాపం చేయకుడి. కోపం రావచ్చు కానీ పాపం చేయకూడదు. మాటలు మానేయకూడదు. మాటలు మానేస్తే ఏమవుతుంది? అసమాధానం. చాలామంది అంతే చేస్తారు. భర్త మీద కోపం వచ్చినప్పుడు భార్య మూతి ముడిచేస్తుంది. ఆ మూతి క్లిప్ పెట్టేసుకుంటుంది. మళ్ళీ మాట్లాడదు. ఇక వాడు గించుకుని చావాలా. దేనికి సమాధానం ఉండదు. వండేవా అంటే సమాధానం ఉండదు, వండలేదా అంటే సమాధానం ఉండదు. పోయి గిన్నెలు చూసుకోవాలా వండిందా లేదా అని. గిన్నెల్లో ఉంటే తినాలా, లేకపోతే ఆర్డర్ పెట్టుకోవాలా. పోనీ వంటలేదు, ఆర్డర్ వండలేదు అనుకోండి, ఆర్డర్ పెట్టాలా, అది సమాధానం పెట్టు. తింటావా చెప్ప, తినదా చెప్ప. ఇప్పుడు ఆర్డర్ పెట్టిన తర్వాత తినకపోతే తినదు, దాని సంగతి అంతే. ఒకవేళ తినదులే అని చెప్పి తెప్పించకపోతే అది మళ్ళీ సెకండ్ కోపం అవుతుంది, రెట్టింపు అవుతుంది. అప్పుడు కోపం ఆగ్రహం అవుతుంది. ఇది కోపపడుడు. కానీ సాధారణ మగవాడు మాట్లాడకుండా ఉండలేడులేండి. అలిగే మగవాళ్ళు చాలా తక్కువ. చాలా ఎవడో ఉంటాడు అలిగి మాటలు మానేసేవాడు, ఎవడో ఉంటాడు. 100కి కోటికి ఒకళ్ళు ఉంటారు, కానీ ఆడవాళ్ళు ఎక్కువ ఉంటుంది ఇది. అందుకని అంటూ కోపపడుడు కానీ పాపం లేదు. కోపంతో కొట్టొద్దు. కోపం వచ్చిందని కొట్టొద్దు, కోపం వచ్చిందని తిట్టొద్దు, కోపం వచ్చిందని దూషించొద్దు, కోపం వచ్చిందని బాధ పెట్టొద్దు. నీ ఉదయ కోపము సాయంత్రానికి ఉండకూడదు. కాబట్టి కోపాన్ని విడిచిపెట్టాలి అంతే. కోపము, ఆగ్రహము. కోపం కంటే పెద్దది ఆగ్రహం, రెట్టింపు కోపం అయితే ఆగ్రహం. తరువాత దుష్టత్వం, అంటే ఇక ఇష్టానుసారంగా ప్రవర్తించటం, దుష్టత్వంతో ప్రవర్తించటం. అంటే ఎదుటి వారిని బాధ పెట్టడం, మాటలతో బాధ పెట్టడం, క్రియలతో బాధ పెట్టడం, ఇవన్నీ కూడా. వీటిని ఏం చేయాలట? కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, దూషించటం ఎవరో ఒకరిని. తర్వాత దూషణ, మీ నోట బూతులు, వీటన్నిటినీ
బూతులు మాట్లాడకూడదు. సాధారణంగా లోకంలో ఉన్నప్పుడు బూతులు మాట్లాడే అలవాటు కొంతమందికి ఉంటుంది. అందరూ మాట్లాడరు. చదువుకున్న వాళ్ళు బూతులు మాట్లాడరు, సాధారణంగా మాట్లాడరు. చదువుకుంటే బూతులు సాధారణంగా మాట్లాడరు. కానీ కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా మాట్లాడతారు. చదువు లేనివారు అందరూ బూతులు మాట్లాడాలని కాదు, దాని అర్థం తెలియక కొన్నిసార్లు మాట్లాడుతుంటారు. అయితే బూతులు మాట్లాడవద్దు అని అన్నా. కొన్నిసార్లు విశ్వాసులకు కోపం వస్తే అప్పుడు వస్తాయి ఇవన్నీ. సంస్కృతం మొత్తం వస్తుంది. కోపం వచ్చిందని అంటే నీ అని స్టార్ట్ చేస్తారు. ఒక ఆయన కూడా చెప్పాడు, ఆ పదము తెలంగాణలో సామాన్యమైన పదము, అదేం బూత్ మాట కాదని అన్నాడు. ఏదో నేను తెలంగాణకు వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది, ఎక్కడ వినలే ఆ మాట మాట్లాడటం, నీ అని అంటారు. ఆయన బోధ చేసేవాడు, ఆ సేవకుడు బోధలో మాట్లాడేవాడు ఆ మాటలు. ఏమంటే తెలంగాణలో అదే తప్పు కాదండి, మేము తెలంగాణ వాడినాడు వట్టిదే ఎవడు మాట్లాడట్లేదు, నేను ఇంత వింటున్నాను 10 ఏళ్ళు బట్టి. కాబట్టి బూతులు మాట్లాడకూడదు. అంటే మంచి మాటలే మాట్లాడాలి. అంటే ఏమిటిది? విశ్వాస జీవితం అనేది కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచటం, రక్షణ పొందటము, తరువాత భక్తితో దేవుణ్ణి స్తుతించి ఆరాధించటం, ప్రార్థించి మనకు కావలసింది పొందటం, ఇదొక్కటే కాదు. సమాజంలో జీవించే జీవితంలో కూడా ఒక ప్రత్యేకత. మునుపు వారి మధ్య నివసించినప్పుడు మీరు వీటిని చేయుచుంటిరి, కాబట్టి ఇప్పుడేమొద్దు, వారి మధ్య నివసిస్తున్నావు కానీ ఇప్పుడు మాత్రం వాటిని చెయ్యొద్దు. అప్పుడు ఆ తేడా వారు తెలుసుకుంటారు. ఎన్నాళ్ళు నోటికి వచ్చిన బూతులన్నీ మాట్లాడేవారు, ఇప్పుడు ఆ బూతులు మాట్లాడకుండా ఉంటే ఏంట్రా ఇంత తేడా వచ్చింది. ఎన్నాళ్ళు బూతులు మాట్లాడేవారు, ఇప్పుడు మాట్లాడట్లేదే. అర్థమైందా? కాబట్టి మాట్లాడే విధానం కూడా మారిపోవాలన్నమాట. కుటుంబంలోనూ జనుల మధ్య కొంతమందికి కొన్ని ఫ్యామిలీస్కి కొన్ని పద్ధతులు ఉంటాయి. వారు మాట్లాడుకునే పద్ధతులు, వేళాకోళం, వెటకారం. ఒకళ్ళు చెప్పాడు, ఏముంటుందన్న భక్తి భయము మాకు. ఇంటికి వస్తే అందరూ ఆ రోజు ప్రసంగం చేసిన వాడి ప్రసంగం అంతా విమర్శించుకుంటారు. ఎవరు? ఇంట్లో అందరూ, భార్య, భర్త, పిల్లలు, వాళ్ళ అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, కుటుంబం అంతా ఏం చేస్తారట, ఆ ప్రసంగం చేసిన వాడి ప్రసంగం అంతా ఇంటికి రాగానే కామెంట్ చేసుకుంటారట, విమర్శించుకుంటారట. ఇంకా వాళ్ళ ఇంట్లో పిల్లలకి భక్తి ఏముంటుంది, భయం ఏముంటుంది? అన్యులా వీళ్ళు విశ్వాసులే, పేరుకు విశ్వాసం. ఆ ప్రసంగాన్ని జ్ఞాపకం చేసుకొని నెమరు వేసుకొని దానిలో దేవుడు మాట్లాడిన మాటలను బట్టి దాని ప్రకారం జీవించటానికి అప్పగించుకోవాల్సింది పోయి దాన్ని వేళాకోళం చేస్తూ ఉంటే ఏమొస్తుంది? ఇక భయం ఉండదు, భక్తి ఉండదు. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే ఎదుటివారి మీద ప్రయోగిస్తారు ప్రసంగాలు. ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి నేను ఏదో ఒక చార్ట్ చూపించి ఒక చోట అందులో పాము, కప్ప, లేకపోతే నెమలి, ఇలాగ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ చూపించి ఇంటికి పోయిన తర్వాత ఇద్దరు పిల్లలు, అంటే చిన్నపిల్లలు, వాళ్ళు చూసి వచ్చారు. ఒసే నువ్వు కప్పలాడదానవే అంటే, ఒరే నువ్వు పాములాంటి వాడువురా అందుకు ఉపయోగపడింది వాళ్ళకి. చూసారా? వాళ్ళు నేర్చుకొని నాలో కప్ప ఉందా, నాలో పాము ఉందా అని వాళ్ళు అనుకోవట్లేదు. వాళ్ళు ఏమంటున్నారు, ఇద్దరు చిన్నపిల్లలే, ఇంకా చాలా చిన్నపిల్లలు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు అలాగా అంత పిల్లలు పోయి ఏమి నేర్చుకున్నారంటే, నువ్వు కప్పలాడదానవే అంటే నువ్వు పాములాటోడివిరా అని ఎదుటి వారిని విమర్శించడానికి వాళ్ళు నేర్చుకున్నారు. చాలాసార్లు మనం ఇట్లా నేర్చుకుంటాం. ఈ వాక్యం అంతా చూసుకొని ఎదుటి వాళ్ళకి అప్లై చేస్తూ ఉంటాం. ఇవాళ వాక్యం వినలేదా? నువ్వు ఏం విన్నావు ఇంట్లో? నువ్వు మరి మందిరంలో వాక్యం వినలేదు, మరి నీకు బుద్ధి లేదు, నువ్వు వాక్య ప్రకారంగా జీవించవు అని అడుగుతుంటావు ఇంట్లో ఒకళ్ళనొకళ్ళు. కానీ ఈ వాక్య ప్రకారం నేను జీవించాలి అని అనుకో. కనుక దూషణ, బూతులు, మాటలు, ప్రవర్తన ఇదంతా మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి. అందుకని ఇక్కడ అన్నాడు చూడండి 9వ వచనంలో, ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. అంటే అపొస్తలుడైన పౌలు గారు అట్లా ఊహిస్తున్నాడు. ప్రాచీన స్వభావం విసర్జించారు,
నూతన స్వభావం ధరించుకున్నారు అంటున్నాడు. అంటే క్రీస్తును ధరించుకున్నామని అంటే నూతన స్వభావం ధరించుకున్నామని అర్థం. నూతన స్వభావం ఎవరిది? మనది కాదు, క్రీస్తుది. ఎవరైనా బాప్తిస్మంలో పాలు పొందారంటే బాప్తిస్మంలో ద్వారా క్రీస్తును ధరించుకున్నారు. గలతీయులకు రాసిన పత్రిక చూడండి. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 27వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే క్రీస్తును ధరించుకున్నాం. బాప్తిస్మం ఎప్పుడు తీసుకున్నామో దాని అర్థం క్రీస్తును ధరించుకున్నామనిట. క్రీస్తును ధరించుకున్నామంటే దాని అర్థం ఏమిటి? క్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించుకున్నామని. అందుకని అంటున్నాడు, మీరు ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నూతన స్వభావమును ధరించుకున్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు నూతన స్వభావం ధరించుకున్నాం, అయితే లోపలున్న ప్రాచీన స్వభావం విడిచిపెట్టాలి. నూతన స్వభావం అంతా ఎక్కడ కనిపిస్తుంది? మందిరంలో కనిపిస్తుంది. ప్రైజులాడన్నా, ప్రైజులాడక్క, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఆహా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు, దేవుడు ఉన్నాడక్క, దేవుడు ఉన్నాడన్నా, ఇవన్నీ నూతనమైనవి. ఇవన్నీ పాతవా? మనకు తెలిసినవి కాదు, ఇవి కొత్తగా నేర్చుకున్నవి. ఇది నూతనం, ధరించుకున్నాం. అయితే పాతవి బయటకు వెళ్ళినప్పుడు పాతవి బయటకు వస్తాయి, లేకపోతే కోపం వచ్చినప్పుడు వస్తాయి. ఒకసారి ఒక చోట ఆరాధిస్తున్నారట. ఒక అక్కగారు అందిట, ప్రభువా కుక్క లాంటి దాన్ని ప్రభువా, నువ్వు నన్ను బాగు చేసావు ప్రభువా, నీకు స్తోత్రం ప్రభు అంటే పక్కనున్న అక్కగారేమో అవును ప్రభువా అందిట. మళ్ళీ ఏమందట, పంది లాంటి దాన్ని ప్రభువా, నన్ను బాగు చేసే ప్రభువా, నీకు స్తోత్రం ప్రభు అంటే అవును ప్రభు అందట. ఈమె మీటింగ్ అంతా అయిపోయింది, ఆరాధన అంతా అయిపోయింది, బల్ల విరవటం, రొట్టె విరవటం అంతా అయిపోయి ఆమె చెప్పిందిరా లేచింది, ఏమే నేను కుక్క లాంటిదన్నా, పంది లాంటిదాన్ని నువ్వు చూసావా? అవునంటావు నువ్వు, అదేంటక్క నువ్వే కదా అన్నావు. నేనేదో ఆమెను చెప్పబోయి అవునా, నేను అన్నానంటే నేను దేవునితో చెప్పుకున్నాను, నువ్వు అవునంటావా? నీకెంత పొగరే, నేను కుక్కనా పందినా అని ఇంకా ఆమె జుట్టు పట్టుకుందిట. జుట్టు పట్టుకుంటే మందిరం చుట్టూ తిరిగి కొట్టుకున్నారట ఇద్దరును, ఒకరినొకరు పరిగెట్టించుకుని. కాబట్టి ఏమైంది? ధరించుకున్నదేమో పాతది, అది మందిరం అయిపోయిన తర్వాత పాతది బయటకు వచ్చేసింది. మందిరం అయిపోయిన తర్వాత పాత స్వభావం బయటకు వచ్చేసింది. అందుకంటున్నాడు, మీరు క్రీస్తుని ధరించుకున్నారు కాబట్టి పాతదాన్ని విసర్జించండి. మొదట ఆ కోపం, ఆ దూషణ, ఆ బూతులు, ఆ ఆగ్రహము, ఆ దుష్టత్వము, వీటన్నిటిని ఏం చేయాలో విసర్జించాలి, విడిచిపెట్టాలి. అంటే మన పనిది. ప్రభా నువ్వు చెయ్యి ప్రభా కాదు, మనమే విడిచిపెట్టాలి. మేము విడిచిపెట్టాను ప్రభా సహాయం చేయని అడగవచ్చు. మానేయటానికి నువ్వే ప్రయత్నం, నేను మానేయటానికి నేను ప్రయత్నం చేయాలి, నువ్వు మానేయటానికి నువ్వే ప్రయత్నము చేయాలి. తర్వాత నవీన స్వభావం ధరించుకుని ఉన్నారు. ఇట్టివారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని 11వ వచనం. ఇట్టివారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటే అని సున్నతి పొందకపోవటే అని భేదం లేదు, పరదేశి అని సిధీయుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడినై ఉన్నాడు. ఇట్టివారిలో భేదం లేదు. చదువుకున్నవాడు చదువు లేనివాడు భేదం లేదు. ఇదివరకు క్రైస్తవుడు, కొత్తగా క్రైస్తవుడు హిందువుల్లో నుంచి వచ్చాడు, భేదం లేదు. చదువుకున్న తర్వాత జ్ఞాని అజ్ఞాని అని భేదం లేదు. సిథియనుడంటే అనాగరికుట్ట, అంటే నాగరికత లేనివాడని, ఆ భేదం ఏం లేదుట. నాగరికత ఉన్నవాడు అంటే బాగా చదువుకుని అన్నీ తెలిసినవాడు, ఏం తెలియనివాడు అని భేదం లేదుట. అందరూ అట్లనే ప్రవర్తించాలి. నాకేం తెలియదయ్యా, తెలుసుకుంటాను, అంతవరకు చూద్దాంలే అని చెప్పి మళ్ళా తిట్టేసి అట్లా ఇట్లా ప్రవర్తించటం అవన్నీ సరైనవి కావు. కనుక భేదం లేదు, నాకు తెలియదని అంటానికి లేదు, నేర్చుకోవాలి. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. బయట కూడా క్రొత్తదనం కనబడాలి, అది దాని ఉద్దేశం. బయట జీవితంలో, మన జీవితంలో ఆ క్రొత్తదనం తప్పనిసరిగా కనబడాలి. ఇదివరకు 4-10 మంది ఉన్నప్పుడు వాడు జోకులు వేసినప్పుడు మనము జోకులు వేస్తాం. అవే జోకులు, ఏవో లోక సంబంధమైన జోకులు. వాళ్ళు నవ్వుతారు, మనం నవ్వుతాం.
మనం అందరు కలిసి నవ్వుకుంటూ. ఇప్పుడు వాళ్ళు జోకులు వేస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చోవాలి. అక్కడే ఉంటాం కానీ నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చోవాలి, మౌనంగా వాళ్ళు నవ్వుతున్నా కూడా గట్టిగా నవ్వకూడదు. ఒకవేళ నవ్వు వచ్చినా దాన్ని ఆపుకునే ప్రయత్నం చేయాలి. వారితో పాటు పగలబడి మరలా నవ్వకూడదు. అప్పుడు వారికి అర్థమవుతుంది ఏంటి తేడా అంటే, నేను యేసు ప్రభుని ఎరిగాను, ప్రభు నా పాపం క్షమించాడు కనుక నేను మార్పు చెందాను. ఇప్పుడు నేను అలాగన ప్రవర్తించలేను, అందులో నాకు సంతోషం లేదు, ఆ హాస్యముల్లో వాటిలో నాకు సంతోషము లేదు అని చెప్పగలగాలి. అంతేగాని మళ్ళీ వాడు ఒక జోకు వేస్తే మనం 10 జోకులు వేసామని అంటే వానికంటే మనకంటే వాడే బాగున్నట్టు, అంతేనా? వాడు ఒకటే వేసారు ఊరుకున్నారు, మనం 10 వేసాము అంటే వాళ్ళకంటే మనకంటే వాళ్ళే బాగున్నట్టు, వాళ్ళకంటే మనమే ఇంకా చెడిపోయిన స్థితిలో ఉన్నట్టు. కాబట్టి వీటిని అర్థం చేసుకోవాలి. అందుకని పేతురు అంటాడు చూడండి, పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు కలిసి చదువుకుందాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారి ఉండవల్లని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో, ఇదివరకు దూషించేవారు, వీళ్ళ మాటలు, వీళ్ళ పనులు, వీళ్ళ పోకరి చేష్టలు, అది ఇదని ఏమని దూషించారో, ఇప్పుడు వారు ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూసి, నీ మార్పును చూసి, నువ్వు మంచి జీవితాన్ని చూసి వారు ఏం చేయాలట? దర్శన దినమున దేవుని మహింపరిచేలాగున వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండాలి. మిమ్మల్ని బతిమాలుకుంటున్నానని అన్నాడు. కాబట్టి అటువంటి ప్రవర్తన. కాబట్టి క్రైస్తవ జీవితం ఏమిటంటే ప్రత్యక్షపరచబడే జీవితం. క్రైస్తవ సాక్ష్యం ఏమిటంటే బయట అందరికీ కనబడేటటువంటి జీవితం. చాలాసార్లు పెద్ద బాధాకరమైన విషయం ఏమిటంటే క్రైస్తవుడి సాక్ష్యం పాడు చేసేవాడు ఎవడు చెప్పండి? క్రైస్తవుడే పాడు చేస్తాడు. క్రైస్తవుడి సాక్ష్యం క్రైస్తవుడే పాడు చేస్తాడు. వాళ్ళు బాగలేరన్నా అంటే అసూయ. వాళ్ళు బాగానే ఉంటారు కానీ వీళ్ళకి అసూయ. వాళ్ళు బాగలేరంటే ఏమైంది బ్రదర్, ఏమైంది సిస్టర్, ఏం చెప్తాంలేండి, మన నోటితో చెప్పలేము అంటే అది ఏదో అయిపోయినట్టు. అసలు ఏమి ఉండదు అక్కడ చెప్పడానికి. అంత మళ్ళీ అలాగే ఉన్నారన్న, అలాగే ఉన్నారు అంతే. అంటే అలాగంటే ఎలాగనుకోవాలి? మనం ఏదో ఊహించుకోవాలి. ఇంకా అట్లా చెప్పి ఏం చేస్తారు తెలిసి ఈడిపోయి వాళ్ళు బాగలేరుట, నిజమేనా అంటే అయి ఉండొచ్చు, దానికి ఏంటుంది, ఇది వరకు ఉన్నదే కదా వాడు అంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆఖరికి వాళ్ళు చెడిపోయారు, పతనమైపోయారు, పడిపోయారు, జారిపోయారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు, చేయకూడనివన్నీ చేసేస్తున్నారు, ఇట్లా అన్నీ చెప్తారు. ఆఖరి వినేవాడు ఎవడికి వాడు ఊహించుకుంటాడు. ఇక సాక్ష్యం పాడు చేసేది ఎవరు? క్రైస్తవులే. సేవకుడు సాక్ష్యం ఎవరు పాడు చేస్తారు తెలుసా? సేవకులే పాడు చేస్తారు. విశ్వాసులు ఎవరో ఎక్కడో ఒకడో ఇద్దరో అసూయపడేవారు ఏమన్నా చేస్తారు కానీ వాళ్ళకి కాస్త భయం ఉంటుంది. సేవకుడు సాక్ష్యం పాడు చేసేవాడు సేవకుడే. ఆయనకు వాక్యం చెప్పడం రాదే, మీకేం చెప్తున్నాడు అంటాడు. వాడు ఎప్పుడు వినడో చావడో. అర్థమైందా? వాడికి వాక్యం రాదంటే అయ్యో రాదా వాక్యం అనుకుని వీళ్ళు నిజంగా బలహీన పడిపోతారు. నా గురించి చెప్పాడు సేవకుడు, నేను సంఘానికి వెళ్తుంటే ఇంకా సంఘానికి వెళ్ళలేదు, ఆయన మీ ఇంట్లో మంచినీళ్ళు కూడా తాగడని చెప్పాడు. ఆయన ఏమనుకుంటున్నారు? ఏ కులం నుంచి వచ్చాడు అనుకుంటున్నారు? మీ ఇంట్లో మంచినీళ్ళు కూడా తాగడు ఆయన. ఇక మీకేం సేవ చేస్తాడు నాకు తెలుసు అని చెప్పాను. ఒక గ్రూప్కి. ఇంకో గుంపుకి ఏం చెప్పాడు తెలుసా? ఆయన వచ్చి మొన్ననే 2-3 సంవత్సరాలు అయింది, ఆయన మీకేం వాక్యం చెప్తాడు, మీరు 25 ఏళ్ళ విశ్వాసులు అని వాళ్ళకి చెప్పాడు.
నేను పోయేసరికి అందరూ నువ్వు మాకేం చెప్తావురా అనుకుని కూర్చున్నారు. నేను 2 వారాలు చెప్పిన తర్వాత ఇట్లా కనుకొని వచ్చారు. మీరు 3 ఏళ్ళు అన్నారు. అవును 3 ఏళ్ళే. మరి మీరు బాగా చెప్తున్నారే, ఎవడో చెప్పింది? నేను చెప్పాను అప్పుడు, నాకు 3 ఏళ్ళే, నాలో ఉన్నవాడికి 3 ఏళ్ళు కాదు. చెప్పేవాడిని నేను కాదు, నా జ్ఞానంతో చెప్పట్లేదు, దేవుడు ఆత్మతో దేవుడు ఇచ్చింది చెప్తున్నాను అంటే, అవును నిజమే, ఆ పాతోడి కంటే నువ్వే బాగా చెప్తున్నావు అని ఈ గుంపోళ్ళు స్థిరపడ్డారు. ఈ 2 గుంపోళ్ళు ఉన్నారు. వాళ్ళు అసలు పలకరిస్తే ముఖం తిప్పుకుంటున్నారు, ప్రైజులాడంటే ముఖం తిప్పుకుంటున్నారు. ఏందిరా బాబు, అందరు ఇళ్ళ దగ్గర ఉంటున్నారు, రావట్లేదు. ఆఖరికి ఒకడు మెల్లిగా జారాడు, అన్న మీరు మా ఇళ్ళల్లో మంచినీళ్ళు కూడా తాగరట కదా. ఎవడు చెప్పాడు? పాత ఆయన చెప్పాడు. మంచినీళ్ళు కాదు బాబు, గంజి పోస్తే తాగుతాం అని వాళ్ళ ఇంటికి పోయి ఏది ఉంటే అది ఇవ్వండి, తింటాం తాగుతాను. వాళ్ళ ఎదురుగా మేము తింటుంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన పళ్ళెల్లో ప్లేట్లో పెట్టుకుని మేము తింటుంటే అప్పుడు వాళ్ళ కళ్ళని నీళ్ళు వచ్చాయి. అరే మీరు మా ఇళ్ళలో నీళ్ళు కూడా తాగమన్నారే, మీరేమో మా ఇంట్లో అన్నీ తినేస్తున్నారు, మేము పెట్టినవి మా గిన్నెల్లోనే పెడితే తింటున్నారు మీరు. చూసారా ఎవడు పాడు చేస్తున్నాడు? సాక్ష్యం, సేవకుడు సాక్ష్యం, సేవకుడు విశ్వాసి సాక్ష్యం, విశ్వాసి పాడు చేస్తాడు. ఎంత భయంకరమైనటువంటి స్థితి. దేనికి కారణం ఏంటి? అసూయ. అంతే. అసూయకు కారణం ఏంటి? ఏముండదు, అదే అసూయ, అది ప్రాచీన స్వభావం. అసూయకి కారణమే ఉండదు, అది ప్రాచీన స్వభావం అసూయ. యోసేపు అన్నలు యోసేపు మీద అసూయపడి ఏం చేశారు అని గోతులు తోసేశారు, తర్వాత తీసి అమ్మేశారు. ఎందుకు? అసూయ. కారణం ఏంటి? ఏం లేదు. యాకోబు యోసేపును ప్రేమిస్తున్నాడు అంతే, లేదా దేవుడు ప్రేమించి భవిష్యత్తు గురించి చెప్తున్నాడు అంతే, అదే అసూయ. యేసు ప్రభువును ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అప్పగించేశారు. ఎందుకు అప్పగించేశారు? అక్కడ ఉంటుంది సువార్తలో, అసూయతో అప్పగించేశారు. కనుక అసూయతో చాలాసార్లు ఇతరుల సాక్ష్యం పాడు చేస్తారు. మనం అట్లా చేయకూడదు. తెలిసినా కూడా కొన్ని సంగతులను మనసులో పెట్టుకోవాలి. మనం వారి సాక్ష్యం పాడు చేయొద్దు. వారు మన మీద ఏదైనా చెబితే అప్పుడు ఎవరైనా అడిగితే అప్పుడు ఏమన్నా చెప్తే చెప్పొచ్చు, కానీ లేనప్పుడు మౌనంగా ఉండు. ఎవరి గురించి తప్పుగా, తెలియనిది ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకని అంటాడు, మీ సాక్ష్యం, మీ సత్క్రియలు వారు చూస్తారు, వారు దేవుని మహింపరుస్తారు. కాబట్టి జీవితం మార్చుకోవాలి. మార్చుకునే జీవితము మనం అన్యులు ఎదుట కలిగి ఉండాలి. క్రైస్తవుడు మన గురించి చెప్పే సాక్ష్యం కాదు మన సాక్ష్యం. వీడు నిజం చెప్పడం, వీడు అబద్ధమే చెప్తాడు. ఎందుకంటే ఇందులో గురుగులు ఉంటాయి, సగం మారు మనసు పొందిన వాళ్ళు ఉంటారు ఇందులో. వీళ్ళు నిజం చెప్పరు, అబద్ధమే చెప్తారు. వీళ్ళ సంగతి వదిలేసి అన్యజనులు నీ గురించి ఏం చెప్తున్నారు? ఇదివరకు ఎవరి మధ్య జీవించేవో వారు ఇప్పుడు నీ గురించి ఏం చెప్తున్నారు? మారిపోయాడు అంటున్నారా? మారిపోయింది అంటున్నారా? బాగుపడ్డారని అంటున్నారా? ఆ లక్షణాలు లేవంటున్నారా? అది కావాలన్నమాట. అటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి. తర్వాత ఏమన్నాడు చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రికలో 12వ వచనం, 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకొని నీడలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణముగా అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. కాబట్టి ధరించుకునే ఉన్నాయి. ఏం ధరించుకోవాలట? జాలిగల మనస్సు, దయాళుత్వం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం. ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? ఇవన్నీ యేసుప్రభు లక్షణాలు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. ప్రభు లక్షణాలు. ఆయన బహుజాలియు, దీర్ఘశాంతమును, విస్తారమైన కృపాసత్యములు కలిగినటువంటి దేవుడు. చూడండి, నిర్గమకాండం 33వ అధ్యాయం 33
నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం కలిసి చదువుకుందాం. నిర్గమకాండం 34:6. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళచ్చు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపాసత్యములు, ఇవన్నీ ఎవరివి? దేవుని లక్షణాలు. ఇక్కడ ఏమంటున్నాడు? మీరేం ధరించుకోవాలట? జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. ఎవరివన్నీవి? దేవుని లక్షణాలు ధరించుకోవాలి. క్రీస్తును ధరించుకున్నప్పుడు ఇవి కూడా క్రీస్తుని ధరించుకున్నామంటే అర్థం ఏమిటంటే ఈ లక్షణాలు మనం ధరించుకున్నాము అంటే మన దగ్గర ఉన్నవి కాదు, పైనుంచి తెచ్చి మనము తీసుకున్నాము, నేర్చుకున్నాము. వీటిని ఇప్పుడు ఏం చేయాలా? ఇవి ఎదుటివారికి కనబడాలి. ఈ లక్షణాలు ఎదుటివారికి కనబడాలి. ఇవి మనం ఉపయోగించాలి మన జీవితంలో. దయ కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి, దీర్ఘశాంతం అంటే సహిస్తూ ఉండాలి. తర్వాత క్షమించాలట, ఒకరినొకడు క్షమించాలి. ప్రభు మిమ్మల్ని క్షమించినలాగా క్షమించాలి. దాని అర్థం ఏమిటంటే ప్రభు మనల్ని క్షమించి వాటిని మర్చిపోయానన్నాడు. ఇదిగో నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమను తుడిచివేయుచున్నాను, మరి ఎన్నడను వాటిని జ్ఞాపకం చేసుకోను. కాబట్టి ఒకసారి క్షమించాడు, మర్చిపోయాడు. మనం కూడా ఇతరులను అలా క్షమించగలగాలి. క్షమించేమనంటే ఆ సంగతి మర్చిపోవాలి, అంతే. క్షమించేమనంటే ఆ సంగతి మర్చిపోవాలి. అదే మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ మళ్ళీ వాళ్ళ వ్యసన పడకూడదు. అప్పుడు చూసేవారు, నువ్వు అలా చేసావు, నేనేం చేశాను, నేను వదిలేసానా, నేను మర్చిపోయానా అంటే ఏం మర్చిపోయినట్టు? మర్చిపోయామనంటే ఇంక అది పూర్తిగా మర్చిపోవాలి. అది చేసిన సంగతే మర్చిపోవాలన్నమాట. లేదా గుర్తొచ్చినా సరే, గుర్తొచ్చినా సరే దాన్ని బట్టి వ్యసన పడకూడదు. మరలా తిరిగి దానికి తగినట్టు ప్రవర్తించకూడదు. అలాగన ప్రభు మనల్ని క్షమించేలాగా క్షమించాలి. వీటన్నిటికీ అనుబంధమైన ప్రేమను ధరించుకున్నట్టు. ఈ ప్రేమ మన దగ్గర లేదు, మనకు ద్వేషం ఉంటుంది. మనకు ప్రేమ ఎవరిది ఉంటే మన మనుషుల మీద ప్రేమ ఉంటుంది, మనల్ని ప్రేమించిన వారి మీద ప్రేమ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రేమ ఎవరి మీద ఉండాలట? మీ శత్రువులను సైతము ప్రేమించుడి అని చెప్పాడు ప్రభు. ఇక్కడ ప్రేమను ధరించుకొనుడి. ఆ ధరించుకున్న ప్రేమను చూపించగలగటానికి ప్రయత్నం చేయాలి. మనం ధరించుకున్నాం ఒక బట్ట అంటే అది చూపిస్తాం, అందరికీ కనబడుతుంది. ప్రేమను ధరించుకున్నామంటే అది కనబడేలాగా ప్రయత్నం చేయాలి. ఇది మన దగ్గర ఉన్నది కాదు, మన ప్రభు దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం. కాబట్టి దాన్ని చూపించటం, కొంతమంది బాగా యాక్షన్ చేసేస్తారు ప్రేమను చూపించటం, కానీ నిజంగా ఉండదు. కొంతమంది ఏమో ఉంటుంది కానీ అది బయట చూపించలేరు. ఈ రెండు లక్షణాలు. కొంతమందికి ఏమో పాపం ఉండదు, కానీ వాళ్ళు చాలా చక్కగా యాక్షన్ చేస్తారు ప్రేమ ఉన్నట్టు. పైన ఇట్లా రాసేస్తారు, ముద్దు పెట్టుకుంటారు, గిల్లేస్తారు, అంటారు, ఏమంటారు, చాలా రకరకాల. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయిపోయింది కదా, మళ్ళీ కనబడినప్పుడు చూద్దాం వీళ్ళ సంగతి. ఒక ఆయన ఉన్నాడు, సేవకుడు. ఆయనతో పాటు తిరిగేది. వాళ్ళ దగ్గర మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వెళ్తుంటే రోడ్డు మీద ఎవరు, నువ్వు కనబడ్డావు అబ్బా, ఎంత సంతోషం అబ్బా, ఎంత సంతోషం, ఎట్లున్నావు, బాగున్నావు, పిల్లడు బాగున్నారు, నిజంగా ఎంత ప్రేమ చూపిస్తావంటే మాటల్లో, యాక్షన్లో అంతా అయిపోతుందా? ఆ అడుగు వెనక్కి వాళ్ళు వెళ్ళిపోగానే ఆ ముఖంలో అసలు ఆ లక్షణాలే కనబడవు. సీరియస్గా అయిపోయిందిలే, ఈ గొడవ తీరిపోయింది అన్నట్టు ఉంటుంది. అదంతా ఏమిటది? యాక్షన్. పాపం వాళ్ళు నిజమని నమ్ముతారు. అదే బాగుంది ఈ రోజుల్లో సంఘాల్లో, అదే బాగుంది. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు నిజమని అనుకుంటారు. మళ్ళీ వాళ్ళ కోసం ఇంటి ప్రార్థన కూడా చేయడు. కొంతమంది ఏం చేస్తారు, నిజంగా ప్రేమిస్తారు కానీ వాళ్ళకి అది బయటపరచడం చేత కదా. బాగున్నావా, సర్లే అంటారు. టీసీ అవ కూడా అసలు ఏం లేదు, ప్రేమ లేదు, ఏం లేదు అనుకో. ఆ ప్రేమతో కూడిన మాటలు కొంతమందికి చేత కావు. కాబట్టి అయితే ప్రేమ ఉండాలి, ప్రేమించాలి. వారు ప్రేమిస్తే ఏం చేస్తాం? వారి కొరకు ప్రార్థన చేస్తాం, వారి క్షేమం కోరుకుంటాం, వారి కొరకు ప్రార్థన చేస్తాం. కాబట్టి సహిస్తాం, ప్రేమ ఉన్నప్పుడు సహిస్తాం, క్షమిస్తాం. ఇవన్నీ ఉంటాయి ప్రేమ కొన్ని లక్షణాలు. ప్రేమ సమస్తమును కప్పును, ప్రేమ దయ చూపించును, ప్రేమ దీర్ఘకాలం సహించును. ఇవన్నీ ఉంటాయి. ఇటువంటి ప్రేమ, నిజమైన ప్రేమ మనం కలిగి ఉండాలి.
ఇవన్నీ ఒక విశ్వాస యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు జీవితంలో కనబడాలి, అంతరంగంలో ఉండాలి, బయట కనబడవలసినవి కనబడుతుండాలి, సంఘంలో కనబడాలి, బయట అన్యుల మధ్య కూడా కనబడాలి. ఈ లక్షణాలు కలిగి జీవించి ప్రభువును మనం మహింపరచాలి. తర్వాత అంటాడు, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములు ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండడి. సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితంగా మీ హృదయంలో దేవుని గురించి గానం చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అంటే సమాధానంతో ఉండాలి, అంటే గొడవలు ఉండొద్దు, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి, గొడవ ఉండొద్దు, అల్లరొద్దు, ఘర్షణ వద్దు. ఇందుకొరకే మీరు ఒక్క శరీరం సంఘంలోనికి పిలువబడ్డారు. సంఘములన్నింటిలో దేవుడు సమాధానంకే కర్త కానీ అల్లరికి కర్తగాడు. అంటే అర్థం ఏంటి? ఆయన సమాధానమే కలుగు చేస్తాడు కానీ అల్లరి కలుగు చేయడు. కాబట్టి మనము కూడా సమాధానమే కలుగు చేయాలి కానీ అల్లరి కలుగు చేయకూడదు. అల్లరి సాతాను కలుగు చేస్తాడు. కాబట్టి సమాధానంతో ఉండాలి. అంతేకాదుట పద్యములతోనూ, కీర్తనలతోనూ, సంగీతంతోనూ ఒకరికొకడు బోధించచ్చు, బుద్ధి చెప్పుచ్చు. ఇది వింటారా? నువ్వు నాకు చెప్పేటంతడువా, నువ్వు నాకు చెప్పేటంతడు దానివా అని ఒకరికొకరు అసలు పులిపీట మీద చెప్తేనే వినట్లేదు. మామూలుగా ఒకరికొకరు విశ్వాసులు ఒకరికొకరు చెప్పుకుంటే ఏమైనా ఉంటుందా? కానీ ఏమన్నాడు అంటే వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. అయిపోయిన వెంటనే, మీటింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ లోకానుసారంగా మాట్లాడుకోకూడదు. తరువాత కలిసినప్పుడు కూడా ఎటువంటి మాటలు ఉండాలంటే ఆత్మ సంబంధమైన మాటలు ఉండాలి, ఆత్మకు మేలైన క్షేమకరమైన మాటలు ఉండాలి, ఆత్మీయ జీవితానికి క్షేమకరమైనటువంటి మాటలు ఉండాలి. బోధించాలి, బుద్ధి చెప్పాలి. అంటే బోధించగలిగేవారు బోధించాలి, పనిగట్టుకుని అందరికీ బోధించటం కాదు. బోధించగలిగేవారు బోధించాలి, బుద్ధి చెప్పేవారు బుద్ధి చెప్పాలి, ప్రోత్సాహపరిచేవాళ్ళు ప్రోత్సాహపరచాలి. అర్థమైందా? తర్వాత ఆత్మ సంబంధమైన విషయాలనే మాట్లాడుకోవాలి కానీ శరీర సంబంధమైన విషయాలను మాట్లాడకూడదు, లోక సంబంధమైన విషయాలను మాట్లాడకూడదు. ఆ రీతిగా ఉన్నప్పుడు భక్తి నిలిచి ఉంటుంది, భయం, దేవుని భయం నిలిచి ఉంటుంది. మందిరాల్లో అసలు సంఘంలో, మందిరంలో ఉన్నప్పుడు ఏ పని మీద ఉన్నా, ఏ పని లేకుండా ఉన్నా లోక సంబంధమైన మాటలు మాట్లాడుకోవటం, జోకులు వేసుకోవటం, ఒకరి మీద ఒకరినొకరు విమర్శించుకోవటం. ఒరే గుడ్డోడా అంటే ఒరే మెల్లకన్నోడా, లేకపోతే ఒరే కుంటోడా అని ఇట్లా పిలుచుకుంటుంటారు. సో రోడ్డు మీద పిలుచుకుంటారు, ఒరే గుడ్డోడా అంటే ఒరే కుంటోడా. అట్లా మన మందిరంలో కూడా అట్లా పిలవకూడదు. అందుకని భక్సింగ్ గారు అందరినీ సహోదరుడా, సహోదరి అనే పిలవమన్నారు, బ్రదర్ అండ్ సిస్టర్ అనే పిలవమన్నాడు. చిన్న అయినా పెద్ద అయినా ఎవరైనా. మధ్యలో ఎక్కడో అంకుల్ ఆంటీలు వచ్చాయి. ఆ అంకుల్ ఆంటీలు ఇప్పుడు నడుస్తున్నాయి, అంకుల్ ఆంటీ బ్రదరు సిస్టరు. సరే అట్లా పిలుచుకున్న పర్లేదు కానీ అంటే ఒక గౌరవప్రదంగా. కనుక ఇష్టానుసారంగా సంబోధించకూడదు, మాట్లాడుకోకూడదు. ఇవన్నీ కలిగి ఉండాలి. ఇవి కలిగి ఉంటే దేవునికి మహిమ కలుగుతుంది. శరీర సంబంధమైన మాటలు ఉండకూడదు, లోక సంబంధమైన రీతిలో మాట్లాడుకోకూడదు. మాట్లాడుకోవటానికి ఏం లేకపోతే మౌనంగా ఉండాలి. మౌనంగా ఉన్నప్పుడు నలుగురు ఉన్నారని అంటే ఓ పాట పాడుకోమన్నాడు. దానివల్ల దేవునికి మహిమ, ఆత్మకు క్షేమం. అర్థమైందా? పాటలు పాడుకోండి, కీర్తనలు కీర్తించండి, సంకీర్తనలతో, పద్యములనే తెలుగులో రాశాడు. కాబట్టి పద్యాలు కూడా ఆ రోజుల్లో రాసుకున్నారు, క్రైస్తవ పద్యాలు. పాటలతో, పద్యాలతో ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి, దైవిక సంబంధమైనవి. వాటితోటే ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సాహపరుచుకోవాలట. ఇది క్రైస్తవ సంఘం యొక్క నియమం, క్రైస్తవ జీవితం యొక్క నియమావళి. ఈ రీతిగా జీవించాలన్నది దేవుడు అపొస్తలుడైన పౌలు ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత ఏమంటాడు 17వ వచనంలో, మరియు మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేం చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించు సమస్తము ఆయన పేరట చేయుడి. కాబట్టి చేసిన దానికి ఘనత ఎవరికి రావాలి? ఆయన పేరట. మీరేం చేసినా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేయాలి.
కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా చేయాలి. ఏం చేసినా సరే, మాట ద్వారా కానీ క్రియ ద్వారా ఎవరికి ఏ సహాయం చేసినా దేవుని పేరట చేయాలి. కాబట్టి ఆయనకు మహిమ కలగాలి. దాని ఉద్దేశం ఏంటి? ఏం చేసినా ఆయనకు మహిమ కలగాలి, మనకు మహిమ కాదు. ఇటువంటి జీవితం జీవించాలి. సంఘంలో బయట మన జీవితాలు ఎట్లున్నాయి? ఒక్కసారి మన మాటలు ఎలాగున్నాయి? దూషణ మాటలు, బూతుల మాటలు ఉన్నాయా? కోపం ఉందా? ఆగ్రహం ఉందా? దుష్టత్వం ఉందా? వీటన్నిటిని విడిచిపెట్టామా లేదా? ఎట్లా జీవిస్తున్నాము? మనం ధరించుకోవలసినవి ధరించుకుంటున్నామా లేదా? పరీక్షించుకుందాం ప్రభు దగ్గర. అసలు ఎంత లక్ష్యం పెడుతున్నాం వీటిని, ఈ విషయాలను ఎంత లక్ష్యం పెడుతున్నాం? కొన్నిసార్లు నాకు ఎందుకో కొన్ని ఫోన్లు వస్తుంటాయి, అది ఎట్లా వస్తుంటాయో తెలియదు. అదేంటంటే వాట్సాప్లో ఆన్ అయిపోతాయి. మన మనవాళ్ళవే, విశ్వాసులవి. వాట్సాప్లో లేకపోతే ఏదో ఒకటి ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోయి స్పీకర్ కూడా ఆన్ అయిపోతుంది. ఏం చేస్తున్నారంటే ఇంట్లో దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఇంట్లో దెబ్బలాడుకుని మామూలుగా కాదు, భయంకరంగా ఉంటుంది వాళ్ళ దెబ్బలాట. ఇదంతా నాకు వినిపిస్తున్నాడు అంటే మధ్యలో ఎవరో ఒకళ్ళు చేస్తారనమాట. వాళ్ళు ఇద్దరు ముగ్గురులో పిల్లలో లేకపోతే పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆన్ చేసి వీడు పాస్టర్కి వినిపిస్తే సరిపోతుంది వీడి సంగతి అని. అదే భర్త సంగతి వినిపించాలని భార్య సంగతి వినిపించాలని భర్త ఎవరో ఒకళ్ళు చేస్తారు అనుకుంటున్నాను. ఒకసారి ఒకచోట అయితే అనుకోకుండా ఆన్ అయిపోయింది. ఆయన చేపలోనే ఉన్నట్టుంది. ఆయనేమో రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. అదేంటిది అలా మాట్లాడు, చీ కుక్కను చీ అంటావు ఏంటంటే కుక్క కోసం ఇద్దరు దెబ్బలాడుకుంటా. ఆయనేమో బూతులు మాట్లాడుతున్నాడు. అంటే ఈ మీద చేసిందనమాట. అంటే చూడు వీడు భక్తుడు అనుకుంటున్నాం, బూతులు మాట్లాడుతున్నాడు అని చెప్పడానికి. అర్థమైందా? కాబట్టి మనం ఎట్లా ఉంటున్నాం ఇంట్లో? లక్ష్యం చేయాలి, దేవుని వాక్యాన్ని లక్ష్యం చేయాలి. లేకపోతే మనం ఎక్కడో ఒక చోట దేవుని చేతిలో పడిపోతాం. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. దేవుని వాక్యాన్ని లక్ష్యం చేయకపోతే ఎక్కడో ఒక చోట దేవుని చేతిలో పడతాం. మనం ఏదో మందిరంలో భక్తులంగా అరగంట సేపు ఆరాధన చేసేసి 30 గంట సేపు ప్రార్థన చేసినంత మాత్రాన మనం భక్తులం కాలేము. మన జీవితాల్లో దేవుడు చూస్తూ ఉన్నాడు. పరీక్ష చేసుకుందాం. యోగ్యమైన రీతిలో ప్రభు వలలో పాలుపంపులు పొందుదాం. పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయను గాక.